అండి, వెల్కమ్ టు తులసి డైరీస్. ఈరోజు నేను మోస్ట్ వాల్యుబుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ క్లాతింగ్ బిజినెస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు చూసినా క్లాతింగ్ బిజినెస్సేనండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, బయట చూసినా ఎగ్జిబిషన్స్, ఇలా ఎక్కడ చూసినా అందరూ కూడా క్లాతింగ్ బిజినెస్సే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా చేయబోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళకి గైడెన్స్ లేక ఎలా స్టార్ట్ చేయాలో తెలియక చాలామంది ఆగిపోతున్నారు. సో నేను మీకు చాలా బాగా ఎనలైజ్ చేసి మీకోసం చాలా కంటెంట్ రెడీ చేసి ఉంచాను. మన దగ్గర చాలా పార్ట్స్ ఉన్నాయి. 5 పార్ట్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మీకోసం నేను 8 పేజెస్ స్క్రిప్ట్ కూడా రాసుకున్నానండి. చాలా కంటెంట్ ఉంది మన దగ్గర. సో నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఒక బయట మన క్లాతింగ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా నేను ఎనలైజ్ చేసి నేను మీకు ఈ కంటెంట్ రెడీ చేశాను అండి. ఇంత డీటెయిల్డ్ వీడియో మీకు యూట్యూబ్లో ఎంత సెట్ చేసినా దొరకదు. సో మీరు మిస్ అవ్వకుండా మన పార్ట్స్ అన్నీ చూడండి. ఏవైతే మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఇలా ఇంకా పార్ట్స్ కూడా ఉంటాయండి. మీకు చాలా బాగా వాల్యుబుల్ ఉంటుంది, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, క్లాతింగ్ బిజినెస్ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పార్ట్ టైం చేయాలనుకుంటున్నారో ఎవ్వరు కూడా ఈ వీడియోని అయితే మిస్ కావద్దు. సో ఈ కంటెంట్లో మీకు ఏమేమి చూపిస్తున్నాను అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్లాతింగ్ బిజినెస్లో ఫస్ట్ పార్ట్ 1లో నేను చూపించబోయే కంటెంట్ ఏంటంటే రైట్ టైం టు స్టార్ట్ ద బిజినెస్. సో రైట్ టైం, మనకి ఏ టైంలో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూస్ అండ్ డోంట్స్, మనం డూస్ ఏం చేయాలి, ఏం చేయకూడదు ఈ బిజినెస్లో అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బడ్జెట్ ఫైనలైజేషన్. బడ్జెట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మనకి. ఎందుకంటే మన బిజినెస్ అంతా డిపెండ్ అయ్యేది మన బడ్జెట్ మీదే. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పార్ట్ 2లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు సెలెక్షన్ ఆఫ్ వెండర్ అండ్ ప్రోడక్ట్. సో వెండర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు సేల్ చేయబోయే ప్రోడక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్ టు సెల్. ఊరికే మనం ప్రోడక్ట్స్ కొని ఇంట్లో పెట్టుకుంటే అవైతే సేల్ అవ్వవు కదండి. సో మనం ఒక ప్లాట్ఫామ్ అనేది వెతుక్కోవాలి. అది ఎలాంటి ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ 2లో. నెక్స్ట్ పార్ట్ 3 టిప్స్ ఫర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బిజినెస్. మనకి 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయండి. ఒకటి ఆఫ్లైన్, ఒకటి ఆన్లైన్. ఈ రెండిట్లో మనం ఎలా బిజినెస్ చేయాలి అనే టిప్స్ నేను మీకు ఇస్తాను. నెక్స్ట్ పార్ట్ 4 ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్. సో మన ప్రోడక్ట్కి ఎలాంటి ప్రైస్ మనం డిసైడ్ చేయాలి. సో మనము ప్రైస్ అనేది డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది, సేల్స్ అనేది ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్, ప్రాఫిట్ క్యాలిక్యులేషన్. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తూ వాళ్ళకి ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ తెలియక వాళ్ళు నేను ప్రాఫిట్లో ఉన్నానని అనుకుంటున్నారు, సేల్స్ అవుతున్నాయి, నాకు ప్రాఫిట్లో ఉన్నాను అనుకుంటున్నా. ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. దానికంటూ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాన్ని బట్టే మీకు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా అనేది మీకు అర్థమవుతుంది. లేదంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో నేను అది మీకు పార్ట్ 4లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 5 మీకు టిప్స్ ఫర్ గుడ్ సేల్స్. మీ సేల్స్ అనేవి చాలా బాగా జరగాలి, మంచిగా కన్సిస్టెన్సీతో ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పార్ట్ 5కి కంటిన్యూషన్ కూడా మీకు ఫర్దర్ పార్ట్స్ వస్తాయండి. మీకు రీసోర్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డ్యామేజ్ ప్రొడక్ట్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి చాలా వాల్యుబుల్ కంటెంట్ అనేది మీకు వస్తుంది. సో మీరు స్టే చేయండి, వీడియో ఎండ్ వరకు మీరు మిస్ అవ్వకుండా చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది ఈ కంటెంట్ అనేది. ఇంత బాగా డీటెయిల్డ్గా యూట్యూబ్లో ఇంతవరకు ఎవరూ చేయలేదండి. నేను ఛాలెంజ్ చేస్తాను. సో ఎవరైతే క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఫర్దర్ పార్ట్స్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. పార్ట్ 1లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇమీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ వాల్యుబుల్ కంటెంట్ అనేది రెడీగా ఉంది. సో పార్ట్ 1లోకి వెళ్ళిపోదాం మనం. సో పార్ట్ 1లో డూస్ అండ్ డోంట్స్. ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. సో బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయాలి అంటే ప్యాషన్. ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో, వాళ్ళ క్లాతింగ్ మీద ఎంత ప్యాషన్ ఉంటుందో వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే అది బాగా రన్ అవుతుంది. డోంట్స్ టు ఎర్న్ మనీ. ఎవరైతే కేవలం మనీ కోసమే బిజినెస్ స్టార్ట్ చేస్తారో అది ఎక్కువ కాలం నిలబడదండి. ప్యాషన్ ఉండాలి. సో 2 ఉండాలి. ఎవరైతే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ప్యాషన్ ఉంటేనే
అది సక్సెస్ అవుతుంది ఆ బిజినెస్. నెక్స్ట్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, టైం ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ చేసుకొని, రీసెస్ ఉన్నా లేకపోయినా అన్ని బ్యాలెన్స్ చేసుకొని కమిట్మెంట్ అనేది ఉండాలి. అంటే కొంతమంది కారణాలు చెప్తారనమాట, నాకు టైం లేదు, నాకు ఈరోజు వెళ్ళాలని లేదు అని చెప్పి నేను ఇంకా ఉందిగా టైం చేయొచ్చు, అట్లా కాదు. ఏంటంటే కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కమిట్మెంట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి బిజినెస్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది. వాళ్ళే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ టైం పాస్. ఎవరైతే టైం పాస్ కోసం బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఓకే బోర్ కొడుతుంది మనం కూడా ఊరికి బిజినెస్ స్టార్ట్ చేద్దాము, అలాంటి వాళ్ళైతే బిజినెస్ స్టార్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇలాంటివేమీ రన్ అవ్వవు. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఏదైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు దాని బ్యాక్గ్రౌండ్ని థరోగా వెరిఫై చేయాలి. అలా వెరిఫై చేస్తేనే మీ బిజినెస్కి అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వితౌట్ ఎనీ వెరిఫికేషన్, మీరు ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీరు తర్వాత ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది మీరు. సో వితౌట్ ఎనీ వెరిఫికేషన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఎక్స్ట్రోవర్ట్. మీరు కంపల్సరీ ఎక్స్ట్రోవర్ట్, నలుగురితో మీరు కలివిడిగా ఉండేలాగా, నలుగురితో కలిసిపోయే వాళ్ళైతే చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంట్రోవర్ట్ అంటే మీకు మొహమాటం, ఎవరితోనూ ఫ్రీగా మాట్లాడే అలాంటి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే అది మీకే లాస్ అవుతుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండి. నేను ఇది చేయగలను, నేను ఈ బిజినెస్ సక్సెస్ చేస్తాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్. ఓకే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, అవుతుందో అవ్వదో, లాస్ అవుతానేమో, ఇలాంటి డౌట్స్తో అయితే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే అలా మీరు డౌట్స్ పడుతూ ఉంటే మీరు సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేరు. మేబీ సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఒకరోజు లాస్ అయినా రెండో రోజు ప్రాఫిట్ వస్తే ముందుకెళ్తూ ఉంటారు. సో ఎప్పుడైతే లాస్ అయినా మీరు డౌన్ అయిపోయారు అంటే మీరు ముందుకు వెళ్ళలేరు. సో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నాలెడ్జ్ అబౌట్ ఫ్యాబ్రిక్. మీరు ఏదైతే మీరు సేల్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ మీద, ఆ ఫ్యాబ్రిక్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి మీకు. లేదు అంటే కస్టమర్ అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయలేకపోతే, సేల్ చేసే పర్సన్కే ఐడియా లేదు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు మీ ప్రోడక్ట్ కొనడానికి. సో వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ఫ్యాబ్రిక్ డోంట్ స్టార్ట్ ద బిజినెస్. సో నెక్స్ట్ సెల్ఫ్ ప్లాన్. మీకంటూ ఒక ప్లాన్ చేసుకోవాలి, ఒక ప్లాన్ గీసుకోవాలి. ఎలా స్టార్ట్ చేయాలి, ఏం తేవాలి, ఎలా ఎక్కడ సేల్ చేయాలి అనేది ఒక ప్లాన్ అనేది మీరు కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ ఫాలో అదర్ ప్లాన్స్. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఓన్గా ప్లాన్స్ ఉండవు, అదర్స్ని అడుగుతారు ఐడియాస్. ఏమంటే మీ ప్లాన్ మీకు ఉండాలి, అదర్ ప్లాన్ ఏంటంటే వాళ్ళకి తోచింది మీకు చెప్తారు, మీరు వాళ్ళది ఫాలో అయ్యారు అంటే రేపొద్దున లాస్ అయితే మీరు ఫేస్ చేయాలి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ. సో డోంట్ ఫాలో ద అదర్ ప్లాన్స్. నెక్స్ట్ సెల్ఫ్ గోల్. మీకంటూ ఒక గోల్ ఉండాలి. ఎలా అంటే నేను ఇంత బిజినెస్కి రీచ్ అవ్వాలి, లేదంటే నేను ఒక షాప్ పెట్టాలి, నేను ఇంత కస్టమర్స్కి రీచ్ అవ్వాలి, నేను ఇన్ని ప్రోడక్ట్స్ సేల్ చేయాలి, ఇలాంటి ఒక సెల్ఫ్ గోల్ అనేది పెట్టుకుంటే మీరు స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతున్నప్పుడు మీకు అనేది మీకు సెల్ఫ్ మోటివేషన్ లాగా ఉంటుంది. నో గోల్. మీరు ఏ గోల్ పెట్టుకోకుండా ప్రోడక్ట్స్ తెచ్చి సేల్ చేస్తూ ఉంటారు, మీకు ఏ గోల్ లేకపోతే ఎలా రీచ్ అవుతారు మీరు? సో వితౌట్ ఎనీ గోల్ మీరు పెట్టుకోకూడదు. అప్పుడు ఎలా అంటే అది ఊరికే అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో ప్రాఫిటా లాసా అనేది కూడా మీకు అర్థం కాదు. సో ఏవైతే ఉన్నాయో మీరు ఇవి ఫాలో అవుతున్నారంటే డెఫినెట్గా మీ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. డోంట్స్. ఇలాంటి క్వాలిటీస్ ఉంటే కనుక మేము బిజినెస్ స్టార్ట్ చేయకూడదా అని నన్ను క్వశ్చన్ చేస్తే చేయొచ్చు. ఎప్పుడు వీటికి ఎగెనెస్ట్గా మీకు ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో మీరు ఇవన్నీ అలవాటు చేసుకొని, ఎవరైతే ఈ క్వాలిటీస్ ఉన్నాయో మేము ఇలాంటి క్వాలిటీస్ మాకు ఉన్నాయండి అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్వాలిటీస్ అన్నీ మీరు నేర్చుకొని అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మనం డూస్ అండ్ డోంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో వాటిలో నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళు మనీ ఎర్న్ చేయాలనే ఆశతో పక్కన
ఎవరైనా నైబర్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్స్లో కానీ సేల్ చేస్తుంటే వాళ్ళకి సేల్స్ బాగా ఉంటే ఓకే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, క్లాతింగ్లో చాలా ప్రాఫిట్ వచ్చేస్తుంది, వీళ్ళకి బాగా సేల్స్ అవుతున్నాయి, సో మనం కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పి చేస్తారు. అలా ఎవ్వరు కాపీ చేయకండి. ఈ మన ఇవల్యూషన్ ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసిన తర్వాతే మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఒకళ్ళని కాపీ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మీ అనాలిసిస్ అనేది మీకు ఉండాలి. ఎందుకంటే మీకు చూడ్డానికి క్లాతింగ్ అనేది సేల్ అవుతున్నట్టు కనిపిస్తుంది, బట్ ప్రాఫిట్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది వాళ్ళు మీకు చెప్పారు కదా, మీరు కళ్ళతో చూసిందే నిజం అనుకుంటారు. అలా కాదు, దాని వెనకాల చాలా ఉంటుంది మనకి క్యాలిక్యులేషన్ అనేది. సో ఎవరినైనా చూసి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, చాలా సేల్స్ అయిపోతున్నాయి, మనం కూడా చేసేద్దాం, మనం కూడా బాగా మనీ ఎర్న్ చేద్దాము అని చెప్పి హౌస్ వైఫ్లు ఎప్పుడు అనుకోకండి. సో మన వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీరు ఎనలైజ్ చేసుకోండి మీ ఓన్గా. మీకు అది సూట్ అవుతుంది అనుకుంటేనే మీరు స్టార్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి చెప్పాలనుకున్నాను, ఈ డూస్ అండ్ డోంట్స్లో మిస్ అయింది ఇంకొక టాపిక్ ఏంటంటే, ఎవరైతే ఈ బిజినెస్ క్లాతింగ్ బిజినెస్ కానీ ఏ బిజినెస్ అయినా మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఏమైనా సేవింగ్స్ మనీ ఉంటేనే స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే మీరు ఇంతవరకు బిజినెస్ స్టార్ట్ చేయలేదు, ఎప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ లేదు. సో మీరు ఇప్పుడు సేవింగ్స్ మనీతో ఉంటే మహా అయితే ఆ సేవింగ్స్ మనీ మీకు లాస్ అవుతుంది. అదే మీరు ఎవరైతే అప్పు చేసి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారో దయచేసి మీరు అలా చేయొద్దు. ఫస్ట్ మీరు సేవ్ చేసుకుని మనీ దానితో స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ ప్రాఫిట్ వస్తే అప్పుడు మీరు ఎక్కడైనా అప్పు చేసైనా చేయొచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పి. సో ఒకవేళ లాస్ అయితే మీరు అప్పులు ఎలా తీర్చాలి మళ్ళీ? సో అందుకని ఫస్ట్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ముందు మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయండి, ఆ సేవింగ్స్తోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. సో లేదంటే చాలామంది ఏంటంటే అప్పులు చేసి బిజినెస్ స్టార్ట్ చేసి అది నడిపించడం తెలియక అప్పులు పాలైపోయి సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి అనేది మనకి రాకూడదు. సో మన కంటెంట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్ అనేది మీకు రాదు. సో మన వీడియోలో ఉన్న కంటెంట్ అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా విన్న తర్వాత మీరు వెళ్ళి ఇంకెవరిని కూడా మీరు సజెస్ట్ చేయరు, మీకే అర్థమవుతుంది నేను బిజినెస్ స్టార్ట్ చేయగలనా, నేను ఎలాంటి ప్రిపరేషన్తో నేను రెడీగా ఉండాలి అనేది మీకే అర్థమవుతుంది. స్టార్ట్ చేసే ముందే మనము టైప్ ఆఫ్ కస్టమర్స్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఏమంటే టార్గెట్ కస్టమర్స్, మీకు ఎలాంటి కస్టమర్స్ సూటబుల్ అవుతారు అనేది మీరు ఎనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హై క్లాస్. సో దీన్ని బట్టే మీ బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లోవర్ మిడిల్ క్లాస్ అయితే మీ బడ్జెట్ అనేది నేను ఇది పర్ శారీ కాస్ట్ ఐటమ్ కాస్ట్ చెప్తున్నాను. లోవర్ మిడిల్ క్లాస్కి అయితే మీరు బిలో 1000 రేంజ్ వెళ్ళొచ్చు. సో 400, 500 రేంజ్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, 200 నుంచి 1000 వరకు కూడా మీకు చాలా ఉంటాయి ప్రోడక్ట్స్. లోవర్ మిడిల్ క్లాస్ని కనుక మీరు టార్గెట్ చేసుకుంటే బిలో 1000లో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మిడిల్ క్లాస్ అయితే 1000 to 3500 రేంజ్లో. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రేంజ్లో ఉన్న ప్రోడక్ట్సే ఎక్కువ బై చేస్తారు. సో మీరు ప్రోడక్ట్స్ని ఈ రేంజ్లో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు 1000 రేంజ్ 1000 to 3500 రేంజ్లోవి కూడా కొనుక్కుంటారు, ఆ పైన 6000 రేంజ్ వరకు కూడా కొనుక్కుంటారు. సో మీరు ఇక్కడ ఇది కూడా మిక్స్ అవుతుంది. సో మీరు కనుక అప్పర్ మిడిల్ క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఎట్ ది సేమ్ టైం మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేసినట్టే. సో మీరు అప్పర్ మిడిల్ క్లాస్లో ఏంటంటే ప్రోడక్ట్స్ని 1000 to 6000 రేంజ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హై క్లాస్, వీళ్ళు ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ కన్నా కూడా పైన, వాళ్ళంతా హైఫై ఉంటుంది, బాగా హైలీ కాస్ట్లీవే కొంటారు. వాళ్ళ స్టార్టింగ్ రేంజెస్ 5000 ఉంటుంది. సో మీకేది సూటబుల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేస్తే గనక మీరు కొన్ని ఐటమ్స్ సేల్ అవుతాయి, కొన్ని ఐటమ్స్ సేల్ అవ్వవు. సో మీరు ఎవరినైతే మీకు సూటబుల్ సెలెక్ట్ చేసుకుంటే హ్యాపీగా మీకు అవి ఫుల్గా సేల్ అవుతూ ఉంటాయి. సో మీకు అర్థమైంది కదా మీరు రేంజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రోడక్ట్ ప్రైస్ అనేది. నెక్స్ట్ మనము సెలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్. సో క్లాతింగ్లో ఏంటంటే మెయిన్గా లేడీస్కి శారీస్, డ్రెస్సెస్, కిడ్స్ వేర్
అంతే కదా. ఉమెన్ అనగానే శారీస్, డ్రెస్సెస్, కిడ్స్ వేరు. శారీస్ అనేది మనకి ఆఫీస్ వేరు, అఫీషియల్గా చేసేవాళ్ళు, ప్రొఫెషనల్ అలాంటి వాళ్ళందరూ హౌస్ వైఫ్స్ శారీస్ ఎక్కువ కడుతూ ఉంటారు. డ్రెస్సెస్ అనేది మనకి యంగ్ లేడీస్, గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఇలా చాలామంది హౌస్ వైఫ్లు కూడా ఈవినింగ్ వాకింగ్ అది కూడా ఎక్కువ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ కిడ్స్ వేరు. సో వీటిల్లో ఏ ప్రోడక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉందో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ శారీస్కి వెళ్ళారు అంటే మీరు 2 టైప్ ఆఫ్ ఉంటాయి. మీరు రెగ్యులర్ వేర్, ఆఫీస్ వేర్. మీ దగ్గరలో గనక మీ లొకాలిటీలో ఎక్కువ ఆఫీస్ పీపుల్ ఉంటే కనుక మీకు రెగ్యులర్, ఆఫీస్ వేరు మీకు బాగా సేల్ అవుతాయి. రెగ్యులర్ ఏంటంటే రెగ్యులర్ శారీస్ అంటే డైలీ వేర్ శారీస్, సిల్క్ శారీస్, కాటన్ శారీస్. ఆఫీస్ వేర్ అంటే అఫీషియల్గా కట్టుకునే శారీస్. పార్టీ వేర్, ఫెస్టివల్ అంటే పార్టీ వేర్ అంటే కాక్టైల్ శారీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫంక్షన్స్కి నైట్ టైం కట్టుకునేవి అలాంటివి. ఫెస్టివల్ వేర్ అంటే బెనారస్, పట్టు అలాంటివి అనమాట. సో శారీస్లో దీన్ని బట్టి కూడా మీ బడ్జెట్ రేంజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇవి అయితే మీకు బిలో బడ్జెట్ రేంజ్లో వస్తాయి. పార్టీ వేర్, ఫెస్టివల్ వేర్ అయితే హైయెస్ట్ బడ్జెట్ రేంజ్ వస్తాయి. సో వీటిలో ఏది అనేది స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న స్టెప్తో ముందుకెళ్ళాలి. లేదు నేను రెగ్యులర్, పార్టీ వేరు, ఫెస్టివల్ వేరు అన్నీ తెచ్చేస్తా అంటే మీకు బర్డెన్ అయిపోతుంది. స్టార్టింగ్లోనే మీరు అన్నీ తెచ్చేసారు అంటే. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. స్లోగా మీ ప్రొడక్ట్స్ కస్టమర్స్కి వెళ్తూ ఉన్నప్పుడు తర్వాత మీరు ఎడిషనల్గా తీసుకొచ్చుకోవచ్చు మిగతావి కూడా. నెక్స్ట్ డ్రెస్సెస్లో కూడా 2 టైప్స్. మీరు 3 పీస్ ట్రెడిషనల్ సూట్స్ సెలెక్ట్ చేసుకుంటారా లేదా వెస్టర్న్ వేర్. వెస్టర్న్ వేర్ అంటే ఫ్రాక్స్ కానీ వెస్టర్న్ వేర్లో కానీ అట్లా మీకు రెడీమేడ్స్ వస్తాయి. వెస్టర్న్ వేర్లో ఫ్రాక్స్ కూడా ఉంటాయి. 3 పీస్ ట్రెడిషనల్ వేరు. మీరు చూస్ చేసుకున్న మీరు ఉండే లొకాలిటీని బట్టి ఉంటుంది ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. సపోజ్ ఇట్లా కొంచెం కేపీహెచ్పి, ప్రగతి నగర్ ఇలాంటి, హైదరాబాద్లో అయితే ఇలాంటి ఏరియాస్లో ఎక్కువ 3 పీస్ ట్రెడిషనల్ వేర్ అనేది బాగా లైక్ చేస్తారు. అదే వెస్టర్న్ వేర్ అంటే హైటెక్ సిటీ, మీరు అటు సైడ్ వేరే పాష్ ఏరియాస్ ఉంటే అలాంటి చోట్ల మీకు వెస్టర్న్ వేర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో మీరుండే లొకాలిటీని బట్టి మీకుండే కస్టమర్స్ని బట్టి మీరు ఎలాంటి ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి. అంటే మీ ఏరియాలో ఎక్కువ ఎలాంటి పీపుల్ ఉన్నారో కూడా మీరు అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి మీరు ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ కిడ్స్ వేర్లో కూడా మీకు పార్టీ వేర్, వెస్టర్న్ వేర్. జనరల్గా కిడ్స్ వేర్కి వెస్టర్న్ వేర్ అనేది ఈ జనరల్గా ఫ్రాక్స్, షార్ట్స్, చిన్న చిన్న డ్రెస్సెస్, షరారాలు అలాంటివి కూడా ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక అవి సెలెక్ట్ చేసుకోండి. లేదు పార్టీ వేర్ ఏంటంటే బయట ఏమంటే అందరూ కూడా కిడ్స్ వేర్ అనేది మనకు అంత ఈజీగా దొరకవు. అడల్ట్స్కి దొరికినట్టుగా కిడ్స్ వేర్ అనేది బయట సేల్స్ అనేది తక్కువ. షాప్స్లోకి వెళ్ళినా కూడా ఆ ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా మందికి నచ్చవు. బట్ కిడ్స్ వేర్ సెలెక్ట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బిజినెస్. బట్ ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీరే చూస్ చేసుకోవాలి. పార్టీ వేర్ అంటే మీకు పట్టు లంగాలు, లెహెంగాస్, షరారాస్ అవి కూడా పార్టీ వేర్లో వస్తాయి. సో మీరు ఏది కావాలో మీ ఏరియాలో ఎక్కువ ఏది సేల్ అవుతున్నాయో అది చూస్ చేసుకోవాలి మీరు వీటికి కూడా. సో వీటిల్లో డ్రెస్సెస్కి వచ్చేసరికి కిడ్స్ వేర్ వచ్చేసరికి మీకు మళ్ళీ 2 టైప్స్ ఏంటంటే రెడీమేడ్, కస్టమైజ్డ్. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో మీకు ఎలాంటి బొటిక్ లేకపోతే మాత్రం కస్టమైజేషన్కి అస్సలు వెళ్ళద్దు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ అవుతుంది, స్టిచ్చింగ్ కాస్ట్ అవుతుంది, దానిపైన లైనింగ్ కాస్ట్, ఇవన్నీ కలిపి చూసేసరికి మీకు ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దానిపైన మీరు ప్రాఫిట్ వేసుకునేసరికి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకున్న కాస్టే మీరు ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది. సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎవరైతే బొటిక్ లేదో, మీకు మిషన్ స్టిచ్చింగ్ అవైలబిలిటీ లేదో వాళ్ళైతే మీరు కస్టమైజేషన్కి వెళ్ళొద్దు ఫస్ట్. నెక్స్ట్ ఎవరైతే మీకు బొటిక్ ఉందో మీరు హ్యాపీగా కస్టమైజేషన్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కస్టమైజేషన్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే చాలా కస్టమర్స్ ఏంటంటే రెడీమేడ్ని లైక్ చేయరు. వాళ్ళకి ఓన్ కస్టమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునే కస్టమర్స్ కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి కస్టమర్స్ వాళ్ళు కూడా బడ్జెట్ ఎంత వరకు పెడుతున్నారు
ఇస్తున్నారు అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు ఫ్యాబ్రిక్ కాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఓన్ బొటిక్ ఉన్న వాళ్ళకైతే కస్టమైజేషన్ అనేది పర్ఫెక్ట్ అండి, బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ పెట్టచ్చు. ఎవరైతే కస్టమర్కి వాళ్ళ ఓన్ మెజర్మెంట్స్ ఇస్తే మీరు చేయొచ్చు. అదే రెగ్యులర్ వాళ్ళైతే స్టిచింగ్ అవైలబిలిటీ లేని వాళ్ళు చేయలేరు. కాబట్టి మీకు చాలా బాగా సూట్ అవుతుంది కస్టమైజేషన్ అనేది. సో అర్థమైంది కదా, మనకి ఆడియన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రోడక్ట్ని ఎలా సెట్ చేసుకోవాలి, రెడీమేడ్కి వెళ్ళాలా, కస్టమైజేషన్కి వెళ్ళాలా, వీటిల్లో కూడా మీరు మీ లొకాలిటీలో ఉన్న కస్టమర్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనం ఎలాంటి కస్టమర్స్ని మనం చూస్ చేసుకోవాలి, టార్గెట్ కస్టమర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని మీరు బడ్జెట్ అనేది డిసైడ్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీరు లోవర్ మిడిల్ క్లాస్కి వెళ్ళారు అంటే కనుక మీరు 10Kతో స్టార్ట్ చేయండి బిజినెస్ అనేది. సో ఇప్పుడే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఒకటేసారి హ్యూజ్ అమౌంట్కి వెళ్ళకుండా స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేస్తే మీకు వన్స్ బిజినెస్ అనేది అర్థమైన తర్వాత మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అమౌంట్ అనేది. సో 10Kతో మీరు స్టార్ట్ చేస్తే మీరు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ డైలీ వేర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, వర్క్ శారీస్ ఉంటాయి కదా, అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. మీకు ఆ రేంజ్లో 1000 రేంజ్లో తీసుకోవాలని చెప్పాను కదా నేను. సో వాటిలో మీకు ఏదైనా అదర్ కేటగిరీస్ ఉన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవి నా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అంతవరకే, మీరు ఏవైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మిడిల్ క్లాస్, దీనికైతే మీరు స్టార్ట్ విత్ 25Kతో స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే 25K అనేది మీకు కొంచెం క్వాలిటీ ఉండాలి. మోస్ట్లీ ఇక్కడ మనకి ఏం లైక్ చేస్తారు అంటే ఫ్యాబ్రిక్ అనేది కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి ప్రిఫర్ చేస్తారు. సో అవి దేనిలో ఉంటాయంటే హ్యాండ్లూమ్స్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు మోస్ట్లీ హ్యాండ్లూమ్స్ ప్రిఫర్ చేయండి. వీటికి మీరు అడిషనల్గా ఇంకేమైనా కావాలంటే ఇంక్లూడ్ చేసుకోండి. సో నేను చెప్పడం అయితే, నేను సజెస్ట్ చేయడం అయితే హ్యాండ్లూమ్స్, మల్ కాటన్, కలంకారీ, మంగళగిరి, బ్లాక్ ప్రింటెడ్, షిఫాను ఇలాంటివి మనకి మిడిల్ క్లాస్లో అనేవి చాలా బాగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఉండే హైఫైగా ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడు సింపుల్ అండ్ క్లాసీగా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్ కోసమే చూస్తారు. సో ఇలాంటివి అనేవి మీకు మిడిల్ క్లాస్కి బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి, మీకు బడ్జెట్ రేంజ్లో కూడా వస్తాయి. సో నెక్స్ట్ అప్పర్ మిడిల్ క్లాస్, అవి స్టార్ట్ విత్ 50K. సో ఈ బడ్జెట్ రేంజ్ అనేది నేను నా ఎస్టిమేషన్తో నేను చెప్తున్నారు. మీరు అటు ఇటు అవ్వచ్చు, మీరు కొంచెం తగ్గించుకున్నా పెంచుకున్నా ఓకే. నేనైతే నా సజెషన్ అయితే మినిమం స్టార్టింగ్ బిజినెస్ ఇలా ఈ అమౌంట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా సజెషన్ అనమాట. సో అప్పుడు మిడిల్ క్లాస్ స్టార్ట్ విత్ 50K. ఇక్కడ మీరు ప్రీమియం క్వాలిటీ శారీస్ని ప్రిఫర్ చేయండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అప్పర్ మిడిల్ క్లాస్లో మీకు మిడిల్ క్లాస్ ఇవి కూడా మీకు ఇంక్లూడ్ అవుతాయి. సో ఇక్కడ ఈ కేటగిరీలో ఇవి కూడా లైక్ చేస్తారు. సో వీటితో పాటు ప్రీమియం క్వాలిటీ తీసుకుంటారు. సో ప్రీమియం క్వాలిటీలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఇమిటేషన్స్ని మీరు తీసుకురావద్దు. సో తెచ్చే ఏ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ అయినా సరే మీరు ప్రీమియం క్వాలిటీ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ హై క్లాస్లోకి వస్తే మీరు స్టార్ట్ విత్ 1 lakh. ఎందుకు అంటే ఇక్కడ 1 lakh అనేది సఫిషియంటా అనేది నాకు కూడా డౌటే. ఎందుకంటే ఈ రేంజ్ నేను స్టార్ట్ చేయలేదు బిజినెస్. సో నేను ఈ కేటగిరీని చూస్ చేసుకోలేదు. సో బట్ నేనైతే ఎస్టిమేషన్ అనేది 1 lakh ఇస్తున్నాను. మేబీ ఇది సఫిషియంట్ అవ్వకపోవచ్చు, ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. వీటిలో ఏంటంటే మీరు కంప్లీట్గా ప్యూర్ క్వాలిటీనే తీసుకోండి. లేదంటే సెమీలు కానీ ప్రీమియం క్వాలిటీ ఇక్కడ లైక్ చేయరు, ఓన్లీ ప్యూర్ క్వాలిటీనే లైక్ చేస్తారు. కాస్ట్ ఎంతైనా పెడతారు, బట్ ప్యూర్ అయితేనే తీసుకుంటారు. సో మీరు ఇక్కడ ప్యూర్ క్వాలిటీలో ఎగ్జాంపుల్ ఏమొస్తాయంటే ప్యూర్ టస్సర్, ఇక్కత్, మల్చందేరి, ప్యూర్ మల్చందేరి, ప్యూర్ సిల్క్, జమ్దాని, పట్టులో వచ్చేసరికి కంచి, గద్వాల్, వెంకటగిరి, ప్యూర్ ఆర్గంజా, పెన్ కలంకారీ, ఈ కేటగిరీస్ అన్నీ మీకు హై క్లాస్లోకి వస్తాయి. సో ఇవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని యాడ్ చేసిన ఎగ్జాంపుల్స్. అమౌంట్ కూడా నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను సజెస్ట్ చేస్తున్నా. మీరు అమౌంట్ని అటు ఇటు కావాలంటే మీరు చేంజ్ చేసుకోండి. ఈ కేటగిరీ ఎగ్జాంపుల్స్ కూడా మీకు కావాలి అంటే మీరు అదర్ కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ అయినా ఇంక్లూడ్ చేసుకోండి, అది మీ చాయిస్. సో ఈరోజు మనం పార్ట్ 1లో
ఏం తెలుసుకున్నాము. సో హౌ టు స్టార్ట్ ద క్లాతింగ్ బిజినెస్ అనే దానిలో మీరు డూస్ అండ్ డోంట్స్, ఏ క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటివి ఉండకూడదు, ఒకవేళ లేకపోతే ఎలా నేర్చుకొని చేయాలి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్ మనం ఎలాంటి కస్టమర్స్ని చూస్ చేసుకోవాలి, దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎంత చూస్ చేసుకోవాలి అనేది చెప్పాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కూడా చెప్పాము, శారీస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్, కిడ్స్ వేర్ అని చెప్పి. సో వీటిల్లో మనకి టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ కస్టమర్ని బేస్ చేసుకుని మనము ఎంత అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసాము. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంటెంట్ మీకు ఏలో కూడా సెర్చ్ కొట్టినా మీకు ఇంత డీటెయిల్డ్ కంటెంట్ అయితే రాదండి డెఫినెట్గా. సో మనకి ఇంకా చాలా కంటెంట్ ఉంది రెడీగా. సో అంతా ఒకటే వీడియోలో మన ప్రొజెక్ట్ చేయడం అనేది అవ్వదు, లెందీ అయిపోతుంది వీడియో, చూస్తే కూడా మీకు బోర్ కొడుతుంది. సో నెక్స్ట్ మనం పార్ట్ 2లో కలుద్దాము. పార్ట్ 2లో మనం ఏం చూస్తున్నామంటే సెలెక్షన్ ఆఫ్ వెండర్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ ప్లాట్ఫామ్. బట్ విచ్ ప్లాట్ఫామ్ వీ నీడ్ టు చూజ్, అంటే ఏ ప్లాట్ఫామ్, ఆఫ్లైనా ఆన్లైనా, వాటిలో ఎలా మనము ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేవి మనం పార్ట్ 2లో చెప్తున్నాము. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ ఉంటుంది, మీకు ఎక్కడా దొరకదు. సో ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలాంటి వీడియోస్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకున్న వాళ్ళకి ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఆర్ రిలేటివ్స్. సో చాలా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకున్న కామెంట్స్ అన్నీ నేను నోట్ చేసుకుని, లేదంటే పార్ట్ 1లో వచ్చిన కామెంట్స్ అన్నీ నోట్ చేసుకుని నేను పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్ట్ 2లో వచ్చిన కామెంట్స్ అన్నీ నేను నోట్ చేసుకుని పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏవేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేస్తాను. ఆల్రెడీ మేము క్లాతింగ్ బిజినెస్లో ఉండి 1 year అవుతుందండి. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నేను క్లారిఫై చేయగలనని అనుకుంటున్నాను. సో ఓకే అండి, మనం పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ.